2014లో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి తనయుడిగా ఈ రాష్ట్రానికి ఆవిష్కృతమైతే 2019 నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తానేంటి తన సమర్థత ఏంటి తను ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతి ఒక్క సమస్యను వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారండి వారు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను సవాలుగా స్వీకరించి రాటుతేరిన రాజకీయ నాయకుడు ఒక సమర్థుడు ఈయనతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మరలా ఈ రాష్ట్రంలో రామరాజ్యం కావాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావించి రేపు 2019 ఏప్రిల్లో జరగబో ఎన్నికల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవటానికి ప్రజలు సిద్ధహస్తులై ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పాచిక పారే పరిస్థితి లేదు, మీరు డబ్బుతో ఓటర్లను కొనాలనుకుంటున్నారు. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానం ఆ పరిస్థితిని దాటి ఉందని మీరు గమనించాలి. ఒక్కసారి విలేకరులుగా విజ్ఞాన మేధావులుగా మీరు గమనించండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎజెండా సెట్ చేస్తున్నారు. దానికి రియాక్ట్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా రాజకీయాల్లో అజెండా సెట్ చేసేవాళ్ళే నాయకులు అవుతారు, అజెండా సెట్ చేసేవాళ్ళే లబ్ధి పొందుతారు. తొలుతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ సజీవంగా ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పల్లెలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో, రాష్ట్ర రాజధానిలో, దేశ రాజధానిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ రాష్ట్రానికి రావాలని ఉద్యమాలు చేసి పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాన్ని అణిచివేసే ప్రక్రియ, ఆ ఉద్యమాన్ని అణిచివేసే ప్రక్రియ రాష్ట్రంలో ప్రతి ఒక్క పోలీస్ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయాలుగా మార్చారు. విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా కోసం వారు ఒక ప్రయత్నం చేస్తే, ఒక ఉద్యమం చేస్తే వారి మీద పీడీ యాక్ట్లు మీరు పెట్టడం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంజీవ అని వ్యవహరించిన మీరు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా పల్లవిని వారు అందుకుంటే 1 సంవత్సరం 3 నెలల కాలం అందుకుంటే మరి బాగులేదు, ఇది ప్రజా ఎజెండా అయిపోయింది, ఈ ప్రత్యేక హోదా స్లోగన్ నేను కూడా వెతుక్కోవాలి, పట్టుకోవాలి అని ప్రత్యేక హోదా సాధకుడు నేనే అనే విధంగా మీరు ప్రజలకు మభ్యపెట్టారు. సో ప్రత్యేక హోదా అనే అజెండాని జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేస్తే దానికి రియాక్ట్ అవుతూ ఈరోజు మీరు ప్రత్యేక హోదా అంటున్నారే తప్పితే మీకు నిజంగా ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు నా డైరెక్ట్ క్వశ్చన్, మీకు నిజంగా ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్ర స్థాయిలో రాహుల్ గాంధీతో మీరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ అన్ని రాజకీయ పక్షాలు మీరు యూపీఏలో చేరిపోండి అని మీరు కోరుతున్నారే, మరి మీరెందుకు యూపీఏలో చేరలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకు యూపీఏలో మీరు భాగస్వామ్యం అవ్వలేదు అంటే గోడ మీద కూర్చొని ఇటు అటు చూస్తున్నారు. రేపు కేంద్రంలో పొరపాటున బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే రామ్నాథ్ కోవింద్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయమని భాజపాగాని పిలిచినట్లయితే నేను మోడీ గారిని వ్యతిరేకించాను, ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కాదు కదా, నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు అవుతున్నారు, అందుచేత నేను ఈ ఎన్డీఏ సర్కార్కే నా మద్దతు ఇస్తాను అనే విధంగా అటు ప్రత్యేక హోదా ద్వారాలు మీరు ఓపెన్ చేసుకుని ఇటు రాహుల్ గాంధీ గారితో చట్టాపట్టాలు వేసి తిరిగే మీ నీచపు రాజకీయాలను ప్రజలెవరూ గమనించరు అని మీరు అనుకోకండి. అదేవిధంగా ఇది ఫస్ట్ అజెండా జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేస్తే దానికి రియాక్ట్ అయ్యారు ఈరోజు మీరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరు ఎన్డీఏలో భాగస్వామి అయి ఉండవేంటి, మీ మంత్రులు కేంద్ర మంత్రివర్గంలో ఉండవేంటి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని మీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశాడని చెప్పడం ఏంటి, ఇదేం విడ్డూరం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అజెండాను సెట్ చేస్తే దానికి స్పందిస్తూ ఏమన్నారు, లేదు మా మంత్రులు మంత్రివర్గంలోనే ఉండాలి, మంత్రివర్గంలో ఉంటే పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి, అందుకే మంత్రివర్గంలో ఉన్నారు అన్నారు. దానికి కొన్నాళ్ళ తర్వాత రెస్పాండ్ అయ్యి ఇద్దరు మంత్రుల్ని మంత్రివర్గం నుంచి విత్డ్రా చేశారు. విత్డ్రా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మంత్రులు విత్డ్రా చేయడం ఏంటి, ఎన్డీఏలో మీరు కంటిన్యూ అవ్వడం ఏంటి, ఇదేమి నీతి రాజకీయం అంటే ఆ తర్వాత ఎన్డీఏ నుంచి విత్డ్రా అంటే ఈ ఎజెండాలన్నీ వారు సెట్ చేసుకుని వస్తూ ఉంటే వీరు రియాక్ట్ అయ్యారు. ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారండి. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే అజెండాను జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసేటప్పుడు మరి ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు, మోడీ గారి ప్రభుత్వం సంపూర్ణ సంఖ్యాబలంతో ఉంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే మాటలా, ఇదేమైనా అంత ఈజీనా, అన్ని రాజకీయ పార్టీల మద్దతు మీకుందా అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే. తర్వాత అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు, ఏ ఒక్క రాజకీయ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినా మనం మద్దతు ఇద్దామని చెప్పి
వెంటనే మరలా మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. అందుచేతనే మీరు విఫలం అవుతున్నారు. అజెండా మీరు ఏ రోజు సెట్ చేసే నాయకుడిగా మీరు ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో ఒక స్థానాన్ని సంపాదించుకోలేదు. అజెండా సెట్ చేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రియాక్ట్ అయిన నాయకుడిగా మాత్రమే మీరు ఉన్నారు. అందుకే మీరు భవిష్యత్తులో నాయకుడు కాలేపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి